నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత ఇటు గ్రామాల్లో, మండలాల్లో ఇక అందరి మొఖాల్లో కూడా సంతోషం వెలుగు చూస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గ్రామాల్లో కానీ పంచాయతీ వైపు కానీ చూసుకుంటే ఒక అభ్యర్థి లేనే లేరు. సో అక్కడ డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. ఏదైనా నిధులు రావాలన్నా సరే సరైన అభ్యర్థి లేక సతమతం అయిపోతున్నాయి గ్రామ పంచాయతీలు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ నిజంగానే గ్రామ పంచాయతీ వాళ్ళకి ఒక ఊరటనిచ్చే ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అయితే నోటిఫికేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ఎలక్షన్స్ ఎప్పుడు మొత్తం రిజల్ట్ వస్తున్నాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా నామినేషన్స్ ఎప్పుడు వేయొచ్చు అనే అంశం గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ మీరు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలను 2 విభాగాలుగా విభజించడం జరిగింది. సో మొదటి భాగంలో వచ్చేసేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా 2 విడతలుగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా 2వ భాగంగా విభజించారు. ఆ 2వ భాగంలో కూడా 3 విడతలుగా ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే అది ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీకు చెప్పాను కదా, మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికలు అయితే మొదటి విడత, 2వ విడతగా నిర్వహించబోతున్నారు. అయితే నోటిఫికేషన్ జారీ చేయవలసినటువంటి అంటే నామినేషన్ దాఖలు చేసుకోవాల్సినటువంటి తేదీ అంటే రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసును జారీ చేయవలసిన తేదీ వచ్చేసి నామినేషన్ దాఖలు చేసిన తేదీ మొదటి విడతకు వచ్చేసి 9వ తేదీ, 2వ విడత 13వ తేదీ అక్టోబర్న ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గ్రామ పంచాయతీని కూడా 3 విడతల్లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది కదా. సో నామినేషన్ ప్రక్రియ వచ్చేసి 17వ తేదీ, 21వ తేదీ, 25వ తేదీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నామినేషన్ దాఖలు చేయటకు ఆఖరి తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే ఆఖరి తేదీ 9వ తేదీ, 13వ తేదీ అంటే ఏ రోజైతే నామినేషన్స్ వేస్తారో అదే రోజే చివరి రోజుగా ఉండబోతుంది మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల్లో. ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే అవి 3 భాగాలు కదా. అది చివరి తేదీ వచ్చేసి 17, 21, 25. సో ఈ విధంగా చూసుకుంటే నామినేషన్లకు ఆఖరి తేదీ మనం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఆఖరి తేదీ విషయానికి వస్తే ఇది 2 భాగాలుగా విభజించబోతున్నారు కాబట్టి 11వ తేదీ ఆఖరి తేదీ అవుతుంది మొదటి భాగానికి, 2వ భాగానికి 15వ తేదీ ఆఖరి తేదీ అవ్వబోతుంది. ఇక పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా చేస్తున్నారు కదా. 3 విడతల్లో ఆఖరి తేదీ వచ్చేసి 19వ తేదీ మొదటి విడతకి, 2వ విడతకి 23వ తేదీ, 3వ విడతకు వచ్చేసి 27వ తేదీ అక్టోబర్న ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నామినేషన్ల పరిశీలన విషయానికి వస్తే మనం ఏదైతే చివరి తేదీ ఉంటుందో ఆ మరుసటి రోజే నామినేషన్ల చివరి ప్రక్రియ ఉండబోతున్నట్టు తెలుస్తుంది పరిశీలన. ఇక చివరి ప్రక్రియ 11వ తేదీ ఉంటే నామినేషన్ల పరిశీలన మాత్రం 12వ తేదీ ఉంది. 2వ విడతలో వచ్చేసి 16వ తేదీ ఉంది పరిశీలనకి. ఇక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే పరిశీలనకి 20వ తేదీ మొదటి విడత ఉంది, 24వ తేదీ 2వ విడత ఉంది, 28వ తేదీ 3వ విడతగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితానైతే 12వ తేదీ అంటే పరిశీలన ఏ రోజు చేస్తారో ఆ రోజు జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు. ఇక అభ్యర్థుల జాబితాను ఇక్కడ 20వ తేదీ, 24వ తేదీ, 28వ తేదీ ఏ రోజు పరిశీలిస్తారో ఆ రోజే వాళ్ళు అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అప్పీళ్లకు చివరి తేదీ వచ్చేసరికి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే అప్పీల చివరి తేదీ 13వ తేదీ మొదటి విడతకి, 2వ విడతకి 16వ తేదీ ఉంది. ఇక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే మొదటి విడతకి 21వ తేదీ, 2వ విడతకి 25వ తేదీ, 3వ విడతకి 29వ తేదీ ఉండబోతోంది. ఇక అప్పీల పరిష్కరణకు చివరి తేదీ వచ్చేసి 14వ తేదీ, 18వ తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు మొదటి విడతకు వచ్చేసేసి 14వ తేదీ, 2వ విడతకు 18వ తేదీ. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే అప్పీల పరిష్కరణ చివరి తేదీ వచ్చేసి 22వ తేదీ మొదటి విడత, 27వ తేదీ 2వ విడత, 31వ తేదీ 3వ విడతగా ఉండబోతుంది. ఇక అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే మొదటి విభాగంలో 15వ తేదీ, తర్వాత 19వ తేదీ కూడా ఛాన్స్ ఉంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే 23వ తేదీ, 27వ తేదీ, 31న ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అభ్యర్థులను ఫిక్స్ చేసి ప్రచురణ చేయబోయే తేదీలు ఏ రోజు అంటే 15వ తేదీ, 19వ తేదీన మొదటి విడత, 2వ విడతగా మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి మొదటి విడత, 2వ విడత విషయానికి వస్తే అభ్యర్థుల
ప్రచురణ చేయు తేదీ వచ్చేసి 15, 19గా ఉండబోతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే మొదటి విడతలో వచ్చేసి 23వ తేదీ, రెండో విడతలో 27వ తేదీ, మూడో విడతలో 31వ తేదీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఫిక్స్ చేసేస్తారు అని అర్థం అనమాట. ఇంకా ఎటువంటి బహిష్కరణలు అవి ఏమి ఉండవు, ఇక ఫిక్స్ చేసేసి ఉండిపోతుంది. ఉపసంహరించుకోవాలన్నా కూడా ఇక అవకాశం అయితే ఉండదు. సో ఇంకా ఫిక్స్ చేసేసి ప్రచురించేస్తారు. కాబట్టి ఇక ఎలక్షన్స్ ఎప్పుడు? మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల ఎలక్షన్స్ వచ్చేసి మొదటి విడత 23వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. రెండవ విడత 27వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అంటే 2 విభాగాలుగా చేశారు కాబట్టి. సో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే వీటిని 3 విడతలుగా నిర్వహించబోతున్నారు. కాబట్టి మొదటి విడత ఎలక్షన్స్ వచ్చేసి 31వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. రెండవ విడత ఎలక్షన్స్ వచ్చేసి 4వ తేదీ నవంబర్న జరగబోతుంది. మూడవ విడత ఎలక్షన్స్ వచ్చేసి 8వ తేదీ నవంబర్న జరగబోతుంది. అయితే ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఓట్లను ఎప్పుడు లెక్కిస్తారు? ఇక్కడ చూసుకుంటే మండల జిల్లా పరిషత్ విషయానికి వస్తే ఓట్ల లెక్కింపు తేదీ 11వ తేదీ జరగబోతుంది. ఇక రెండవ విడత వచ్చేసి కూడా 11వ తేదీ, రెండు కూడా ఒకటే రోజే, 2 విడతలు కూడా ఒకటే రోజు లెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే ఏ రోజైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో అదే విధంగానే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అదే రోజు జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇక అభ్యర్థుల ఖరారు కూడా అయిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇది నిజంగా తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. కానీ అన్ని సక్రమంగా అయిపోయి ఇచ్చిన తేదీల ప్రకారమే ఎలక్షన్స్ జరగాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇదే విధానంగా వెళ్తే నిజంగానే అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో మధ్యలో ఎటువంటి అడ్డంకులు కలగకుండా ఎలక్షన్స్ ఇలాగే సజావుగా సాగాలని మనమందరం కోరుకుందాం.